ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బు, హోదా, ఆస్తులు, బంగళాలు, కార్లు ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనారోగ్యమే నిజమైన పేదరికం. ఒక కుటుంబం అనారోగ్యంతో ఉంటే ఆ కుటుంబం పేదరికం లేక ఆటోమేటిక్ గా పోయే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి శంకర హాస్పిటల్ చేస్తున్న సేవల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారికి ఒకటే హామీ ఇస్తున్నా, వారు చేసే సేవా కార్యక్రమంలో తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుంటాం, అన్ని విధాలా సహకరిస్తామని స్వామి గారికి నేను హామీ ఇస్తున్నా. ఈ రోజు మేమందరం చూస్తే సేవే పరమావధిగా భావించే శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి గారు స్వామి గారి మార్గదర్శనంలో నేను వారితో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటా. వారి ఆశీస్సులు తీసుకుందాం. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మంచి ప్రభుత్వ విధానాలు తీసుకురాగలిగితే ప్రజల్లో ఇక్కడికి వస్తే మీ ఉత్సాహం చూసా. మీరందరూ సహకరిస్తే ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నమూనాగా తయారు చేసే శక్తి ఈ రాష్ట్రానికి ఉంది. అది సంపద విషయంలో కావచ్చు, జ్ఞానం విషయంలో కావచ్చు, లేకపోతే ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా మనం నెంబర్ 1 గా ఉంటాం.